నాన్నా, మేము సినిమాకి వెళ్ళి వస్తాం. తలుపులు వేసుకుని జాగ్రత్తగా ఉండండి. కూతురు సుజాత మాటలకి అలాగేనన్నట్టు తలూపివాళ్లు వెళ్ళాక లోనికొచ్చి సోఫాలో నిస్త్రాణగా కూర్చుండిపోయిన వెంకటరమణకి హాల్లో గోడపైనున్న ఫోటోలో నుండి భార్య విమల చూపులు జాలిగా తాకాయి. నన్నిక్కడ ఒంటరిగా వదిలేసి నీ దారిన నువ్వు హాయిగా ఆ భగవంతుని సాన్నిధ్యాన్ని చేరుకున్నావు విమలా. అదృష్టవంతురాలివి. నేనిలా ఎన్నాళ్లపాటు ఒంటరితనంతో కుమిలిపోవాలని రాశాడో ఆ విధాత నా నుదుట అన్నాడు కన్నీళ్లతో. అయ్యో, అంత మాటనకండి. మీరు నిండు నూరేళ్లు జీవించాలి గాభరాగా అంది ఫోటోలో నుండే భార్య విమల. ఎలా విమలా? ఈ ఒంటరితనాన్ని భరించడం నావల్ల కాదు. గట్టిగా 3 నిమిషాలపాటు ముక్కు మూసుకున్నానంటే శాశ్వత విముక్తిని పొందవచ్చు. అలా అమంగళం పలకొద్దండి. రోజులన్నీ ఒక్కలా ఉండవు. శుభఘడియలు రాకపోవు. మరణం అంచుల్లో ఉన్న నన్ను బతికించుకునేందుకుగాను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని మరీ నన్ను కంటికి రెప్పలాగా చూసుకున్నారు. క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజిలో ఉందని, 4 మాసాలు మించి బతకనని డాక్టర్లు చెప్పిన తర్వాత కూడా ప్రేమతో కూడిన మీ సేవలతో నా ఆయుష్షుని 3 ఏళ్లపాటు పొడిగించిన మీలాంటి ఉత్తముడిని ఆ దేవుడు చల్లగా చూస్తాడండి. ఏమో విమలా, నాకైతే అంతా అగమ్యగోచరంగా ఉంది. ఇలా ఇంకా ఎన్నాళ్ళో? పెద్దగా కాలింగ్ బెల్ శబ్దమవడంతో ఉలిక్కిపడి లేచెళ్ళి తలుపులు తెరవగానే ఎదురుగా స్నేహితుడు గోవిందరావు కనిపించడంతో రారా గోవిందూ అంటూ సంతోషంగా ఆహ్వానించాడు. సోఫాలో కూర్చుంటూ, ఇంట్లో ఎవరూ లేనట్టుందే రమణ. మరి ఇందాక నేను కాలింగ్ బెల్ నొక్కబోతుంటే లోపలనుండి ఏవో మాటలు వినిపించాయేమిటి? అడిగాడు గోవిందరావు. పిల్లల్ని తీసుకుని అమ్మాయి అల్లుడు కొద్ది క్షణాల క్రితమే సినిమాకి వెళ్లారు. ఇంట్లో నేనొక్కడినే ఉండటంతో ఏదో ఊసుపోక విమలతోనే నా గోడు వెళ్లబోసుకుంటున్నానులేరా అంటూ ఎదురుగా గోడపైనున్న భార్య ఫోటో వైపు చూపించాడు వెంకట్రావు. నువ్వు కూడా వాళ్లతో కలిసి సినిమాకి వెళ్తే కాస్త కాలక్షేపమయ్యేదిగా. చెల్లెమ్మ బతికున్నప్పుడు వారానికో సినిమా చూసేవాడివి కదరా అంటూ స్నేహితుని పరిస్థితికి జాలిపడ్డాడు గోవిందరావు. వాళ్లేదో సరదాగా బయటకి వెళ్తుంటే పానకంలో పుడకలాగా నేను వెళ్లడం ఏం బాగుంటుందిలే గోవిందు. ముఖ్యంగా అల్లుడు ఇబ్బంది పడతాడేమోననిపిస్తుంది నాకు. వాళ్లు కూడా అది అర్థం చేసుకున్నారో ఏమో మరి. మొదట్లో 1కి 4 సార్లు నన్ను తమతో పాటు బయటకి రమ్మంటూ పిలిచేవాళ్లు. ఈ మధ్యన అలా అడగడం మానేశారు. అయినా నా జీవితంలోని సరదాలు, సంతోషాలు అన్నీ విమలతోనే వెళ్ళిపోయాయి. ఇక ఇక్కడ మిగిలింది దిక్కుమొక్కూ లేని ఈ కట్టే నిర్వేదంగా అన్నాడు వెంకటరమణ. బాధపడకు రమణా, నీ అవస్థని నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే నాదీ అదే పరిస్థితేగా. నా కొడుకు మంచివాడే అయినప్పటికీ వాడి ఇంట్లో ఉండటం నాకే మొహమాటంగా, ఏదో పరాయి ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. ఎంతైనా భార్యలేని లోటు ఎవరూ తీర్చలేనిది అన్నాడు గోవిందరావు. కాసేపు ఇద్దరూ కష్టసుఖాలు మాట్లాడుకున్న మీదట నీ సలహా కావాలి రమణా అన్నాడు గోవిందరావు. ఏ విషయంలోరా? చెప్పేందుకు నాకే ఏదోలా ఉందిరా. భలేవాడివే. నా దగ్గర నీకు మొహమాటం దేనికిరా? అసలు విషయమేమిటో చెప్పు. నా కొడుకు బలవంతంపైన వారం రోజుల క్రితం ఒక పెళ్లిచూపులకి వెళ్లాను. ఆవిడకి భర్త పోయి 5 ఏళ్లవుతోందట. నాకంటే 6 ఏళ్లు చిన్నది. పిల్లలు లేరు. బాదరబందీలేవీ లేవు. ఆవిడని నేను పెళ్లి చేసుకుంటే బావుంటుందని మా వాడి ఆలోచన. ఇలా చేస్తే నలుగురూ ఏమనుకుంటారోనని నాకు మనసులో పీకుతోంది. ఇప్పటికే నేను పొరపాటున కాసింత నదరుగా తయారైతే చాలు, వెంటనే ముసలి వయస్సులో దసరా పండగ అంటూ నా కోడలు నా మొహం ముందే సన్నాయి నొక్కులు నొక్కుతుంది. నా కొడుకు స్వతహాగా గుణవంతుడే అయినా భార్య మోజులో పడి నన్ను వదిలించుకునేందుకే ఇలా పథకం వేశాడా అన్న సందేహం కూడా కలుగుతోంది.
కాని నా రక్తాన్ని గురించి అలా తప్పుగా ఆలోచించేందుకు నా మనసే నాకు ఎదురు తిరుగుతోంది. నాకేం పాలుపోవడం లేదు రమణ. నువ్వైతే అన్నీ ఆలోచించి ఏం చేస్తే బావుంటుందో చెబుతావని ఇలా వచ్చాను అన్న స్నేహితుని భుజం మీద ఆప్యాయంగా తట్టాడు వెంకటరమణ. గోవిందు, మిగతా విషయాలన్నీ పక్కనబెట్టి నేను అడిగే 3 ప్రశ్నలకి నిజాయతీగా సమాధానం చెబుతావా అన్న స్నేహితుని మాటలకి తప్పకుండా చెబుతాను అన్నట్టుగా తలూపాడు గోవిందరావు. అయితే విను. మొదటిది, నీ చుట్టూరా ఎంతమంది ఉన్నా నువ్వు ఒంటరిలా ఫీలవుతున్నావా? 2, నీ కొడుకు కోడలు నీ కళ్లముందు సరదాగా తిరుగుతుంటే, అయ్యో నా భార్య బతికుండుంటే నేనూ అలా హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేసేవాడిని కదా అని నీకు ఈ మధ్యన తరచుగా అనిపిస్తోందా? ఇక మూడవది, ఆఖరుది, అతి ముఖ్యమైనది ఏమిటంటే, పెళ్లిచూపుల్లో ఆవిడని చూసి, ఆవిడతో మాట్లాడిన తర్వాత ఆమెతో నీ జీవితం ముడిపడితే బాగుంటుందని, జీవితాంతం ఆమెతో కలిసి ఆనందంగా గడపగలనని నీకనిపించిందా? ఈ ప్రశ్నలన్నింటికీ అవును అనేదే నీ సమాధానమైతే నువ్వింకేమీ ఆలోచించనవసరం లేదు. ముఖ్యంగా సమాజం ఏమనుకుంటుందోనన్న భావనని నీ మనసులో నుంచి తుడిచేసేయ్. ప్రస్తుతానికి నీ వయస్సు కేవలం 55. అంటే నీకింకా ఉద్యోగ విరమణ వయసే దాటలేదు. ఈ మధ్యకాలంలో మనిషి ఆయుర్దాయం బాగా పెరిగింది కాబట్టి ఆ లెక్కన నువ్వు అధమపక్షం 70-75 ఏళ్లు బతుకుతావనుకుంటే మరో 15-20 ఏళ్ల నీ ఆనందాన్ని ఎవరి కోసమో వదులుకోవడం అవివేకం. నీ జీవితంలోకి రెండో ఆమనిలా రాబోయే స్త్రీ సాహచర్యంలో లభించే శాంతి సౌఖ్యాలతో నీకు మరింత ఎక్కువ ఆయుష్షునిచ్చి, నీ ద్వారా మరింతమంది విద్యార్థులని లెక్కల్లో మెరికల్లా తయారుచేసి సమాజానికి అందించాలన్నదే ఆ భగవంతుని సంకల్పం అయుండొచ్చునని నాకనిపిస్తోంది. స్నేహితుని మాటలని శ్రద్ధగా వింటున్నాడు గోవిందరావు. సినిమా టికెట్లు దొరక్కపోవడంతో పిల్లల్ని తీసుకుని ఇంటికి దగ్గరలో ఉన్న పార్క్కి భర్త వెళ్ళగా, తండ్రి నిద్రపోతుంటాడేమోనన్న తలంపుతో కొద్ది నిమిషాల క్రితమే నిశ్శబ్దంగా వెనకవైపు తలుపులు తెరుచుకుని లోనికొచ్చిన సుజాత చెవిన ఈ సంభాషణ పడటంతో ఆమె కూడా ఇదంతా ఆసక్తిగా వింటోందన్న విషయానికి వీళ్ళకి తెలియదు. ఇకపోతే నీ కొడుకు విషయానికొస్తే, నీ మనసు నీతో ఏం చెబుతోందో అదే సత్యం గోవిందు. మీవాడు 4 రోజుల క్రితమే కూరగాయల మార్కెట్లో కలిశాడు. వాడు నిజంగా బంగారు కొండే. వాడి మనసులో ఏ కల్మషమూ లేదు. అమ్మ చనిపోయిననాటి నుండి నాన్నలో ఉత్సాహం అడుగంటిపోయింది. ఒంటరితనాన్ని అమ్మలేని లోటుని ఆయన భరించలేకపోతున్నారు అంకుల్. ఆయన్ని అలాగే వదిలేస్తే ఏమైపోతారోనని భయమేస్తోంది అంటూ చాలా బాధపడ్డాడు. వాడి ఆరాటమంతా కూడా చనిపోయిన తన తల్లికి సమానమైన తోడుని నీకందివ్వాలనే తప్ప, నిన్ను వదిలించుకోవాలన్న తలంపే లేదు వాడిలో. ఈ పెళ్లికి నిన్నెలాగైనా ఒప్పించమని నా చేతులు పట్టుకుని అర్థించడమే కాకుండా, వాడు నాతో మరోమాట కూడా చెప్పాడు గోవిందు అంటూ ఒక్క క్షణం ఆగాడు వెంకటరమణ. నాకు చెల్లెలికి పెళ్ళిళ్ళు చేసే ముందు, సంబంధం మంచిదేనా? వంశం ఎటువంటిది? వాళ్ళ సాంప్రదాయం ఏమిటి? అంటూ మీతో కలిసి నాన్న చాలామంది వద్ద వాకబు చేశాకే మా వివాహాలని ఖాయం చేశారు. అలాగే ఇప్పుడు నాన్న కోసం నేను తెచ్చిన సంబంధం గురించి కూడా పెద్దవారిగా, మా శ్రేయోభిలాషిగా మీరే ఆ బృహత్తర కార్యాన్ని తలకెత్తుకోవాలి. ముఖ్యంగా ఆవిడ స్వభావం, మా అమ్మ మనస్తత్వానికి దగ్గరగా ఉంటుందా లేదా అనేది తెలుసుకోగలిగితే బావుంటుంది అంటూ నా చేతులు పట్టుకుని అర్థించిన నీ కొడుకుని చూస్తే నాకెంత ముచ్చటేసిందో గోవిందు. వాడిని చూసి నేను నిజంగా చాలా గర్వపడుతున్నానురా. తండ్రిని గురించి అంతలా ఆలోచించే పిల్లలు ఈ కాలంలో బహు అరుదు. ఎంతసేపూ తాము సంపాదించిన ధనంతో తల్లిదండ్రులకి అన్ని సదుపాయాలు కలిగించాలని ఆరాటపడే వాళ్లనే చూశాను తప్ప, ఇలా పెద్దవాళ్లకి వాళ్ల అడుగులో అడుగేసి నీడలా, అన్ని విధాలా అండగా
మనసుకి దగ్గరగా ఉండే తోడు ఆ వయసులో చాలా ముఖ్యమని అర్థం చేసుకుని ఆ దిశగా ప్రయత్నం చేసే సంతానాన్ని నేనైతే ఎరగను. అటువంటి కొడుకుని కన్న నీ జన్మ నిజంగా ధన్యం. స్నేహితుడు చెబుతున్నది వింటున్న గోవిందరావుకి పుత్రోత్సాహము పుత్రుడు జనించినప్పుడు కాదు అన్న సుమతి శతక పద్యం గుర్తుకొచ్చి ఆనందంతో కళ్లలో నీళ్లు తిరగడంతో పై పంచతో కళ్ళు తుడుచుకున్నాడు. నీ మాటలు వింటుంటే చెప్పలేనంత ఆనందంగా ఉందిరా. నా సందేహాలన్నీ తీరిపోయాయి. ఇప్పుడు నీ విషయానికొద్దామా అన్న గోవిందరావు మాటలకి ఇక్కడ వెంకటరమణ, పక్కగదిలోని సుజాత ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. కంగారుపడకురా. నేనిక్కడికి వచ్చేముందే ఒక విషయాన్ని మా అమ్మాయి భార్గవి నా చెవిలో ఊది మర్చిపోకుండా నీకు చెప్పమంది. అసలు విషయమేమిటో తెలీక అయోమయంగా స్నేహితుని వైపు చూశాడు వెంకటరమణ. మరేం లేదురా. నీకు తెలుసుగా, మనతో కలిసి 7వ తరగతి దాకా చదువుకున్న కాంతానికి 8 ఏళ్ల క్రితం భర్త పోయాక ఈ ఊళ్ళోనే మా అమ్మాయి ఇంటి దగ్గరలోనే ఉన్న దాని కొడుకు పంచన చేరింది. గుళ్ళోనో మార్కెట్లోనో కలిసినప్పుడల్లా అది తన కష్టాలని భార్గవితో పంచుకుంటుంది. నీకు గుర్తుందా, మనం బళ్ళో చదువుకునే వయస్సు నుండి కాంతానికి నువ్వంటే చాలా ఇష్టం. కాకపోతే మీ మావయ్య కూతురైన విమలకి నీకు చిన్నప్పుడే సంబంధం ఖాయమైందని, విమల అంటే నీకు పంచప్రాణాలని తెలుసు కాబట్టి తన ప్రేమని నీ ముందు అది ఎన్నడూ వ్యక్తం చేయలేదు. మొన్న భార్గవితో కలిసి మా ఇంటికి వచ్చిందది. దాని మాటలని బట్టి తన మనసులో నీ స్థానం ఇప్పటికీ చెక్కుచెదరలేదనిపించింది. నువ్వు కనక పెద్ద మనసుతో కాంతాన్ని వివాహం చేసుకుంటే దాన్ని కష్టాల గుండం నుండి తప్పించి కొత్త జీవితాన్ని ప్రసాదించినవాడివి అవుతావు. నీకు ఈ మలిసంధ్యలో చక్కటి తోడు దొరికినట్టవుతుంది. ఏమంటావు? కాంతం చాలా మంచిదిరా. అలాంటిదాన్ని కోడలు రాచిరంపాన పెడుతోందంటూ భార్గవి చెబుతుంటే నాకు చాలా బాధేసిందిరా అన్న స్నేహితుని మాటలకి వెంకటరమణ చాలా బాధపడ్డాడు. నిజమే గోవిందు, కాంతం చాలా మెతక మనిషి. దాని మనసు వెన్న. ఈ వయసులో దానికి రావలసిన కష్టం కాదిది. కాని నేను కాంతాన్ని పెళ్లి చేసుకోవడమేమిటిరా? దానికైతే కొడుకు కోడలితో ఇబ్బందులున్నాయేమోగాని నాకు అలాంటివేమీ లేవుగా. నా కూతురు అల్లుడు నన్ను బాగానే చూసుకుంటుండగా నేను మరో పెళ్లికి సిద్ధపడటం ఏం బాగుంటుంది చెప్పు? స్నేహితుని మాటలతో ఏకీభవించలేదు గోవిందరావు. నీ కూతురు అల్లుడు నిన్ను బాగానే చూసుకుంటున్నారు, కాదనను. అంతమాత్రం చేత నీకు భార్యలేని లోటు తీరిపోతుందా? ఇందాక నేనిక్కడికి వచ్చే సమయానికి నువ్వేం చేస్తున్నావో ఒక్కసారి గుర్తు చేసుకో. చనిపోయిన నీ భార్యని ఎదురుగా ఉన్నట్టుగా ఊహించుకుంటూ ఆమె ఫోటోతో మాట్లాడుతూ కూర్చున్నావంటే ఏమిటి దానర్థం? ఒంటరితనంతో బాధపడుతున్నావనేగా. అదే నీకు తోడుగా విమల స్థానంలో మరో స్త్రీ వచ్చుంటే ఈపాటికి ఆమెతో కలిసి సరదాగా ఏ సినిమాకో పార్కుకో వెళ్ళుండేవాడివి. కాదంటావా? స్నేహితుని ప్రశ్నకి కాదని చెప్పలేక వెంకటరమణ చేతులు నులుముకుంటుంటే పక్కగదిలో ఉన్న సుజాత ఆలోచనలో పడింది. నిజమే. అమ్మ బతికి ఉండగా నాన్న ఎప్పుడూ అమ్మనే అంటిపెట్టుకుని ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళినా అమ్మానాన్న కలిసే వెళ్ళేవాళ్ళు. సరదాగా ఒకరిపై ఒకరు జోకులేసుకుంటూ వాళ్ళిద్దరూ ఎప్పుడూ జంటగా తిరిగేవాళ్ళు. ఇప్పుడు అటువంటి చక్కటి తోడు లేకపోవడం నాన్నకి నిజంగా పెద్దలోటే. ఎంచేతనో మరి ఇంతకాలం నాకీ ఆలోచనే తట్టలేదు సుమా. ఆలస్యం అమృతం విషం అనుకుంటూ ఒక దృఢనిశ్చయంతో గబగబా చెప్పులు వేసుకుని బయటకి నడిచింది సుజాత. అడక్కుండానే అన్నీ అమర్చిపెట్టిన నాన్నకి ఈ వయస్సులో అవసరమైన తోడుని అందించే అవకాశాన్నిచ్చిన ఆ భగవంతునికి అంజలి ఘటిస్తూ తనలో ఈవేళ ఈ తలంపుని కలగజేసిన గోవిందరావుకి మనసులోనే ధన్యవాదాలు తెలుపుకుంటూ భార్గవి ఇంటికి బయల్దేరిన సుజాత మనోఫలకం మీద కాంతం పిన్ని చేతిలో చేయివేసి హుషారుగా నడుస్తున్న తండ్రి రూపమే మెదలుతుంటే
ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ఆమె అడుగులు వడివడిగా ముందుకు సాగాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇంకా మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఛానల్‌ని మొదటిసారిగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని, గంట పైన నొక్కి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించండి.